నమస్తే మా గుడ్ మార్నింగ్. చూడ్డానికి ఎండ కొడుతుంది కానీ ఇట్ ఈస్ 60 degrees రైట్ నౌ. ఎనీవేస్ ఇట్స్ అబౌట్ 9:30 రైట్ నౌ. లెట్స్ గెట్ ఇన్ అండ్ స్టార్ట్ విత్ అవర్ వర్క్. Many minutes later. ఇట్స్ అబౌట్ 3:40 రైట్ నౌ అండ్ లెట్స్ గెట్ హోమ్. ఇంకేంది 3:30కే ఇంటికి వెళ్ళిపోతున్నావు, లైఫ్ మొత్తం జిల్జిల్జిగా అనుకుంటున్నావా? కాదు, మనకి ఇప్పుడు 4 గంటలకు ఇంకొక మీటింగ్ ఉంది. ఆఫీస్ ఇంకా అయిపోలేదు. 4 నుంచి 5 వరకు మీటింగ్ ఉంది. బట్ ఈ రోజు 6 కి మన కార్ అపాయింట్మెంట్ ఉంది. వీ హ్యావ్ టు గో టు హట్టో. డానియల్ బై ని కలవడానికి ఒక 3-4 వారాల నుంచి పోదాం అనుకుంటుంటే అసలు వర్కౌట్ అయితలేదు టైం. ఇక ఫైనల్లీ ఈ రోజు 6 కి కలుద్దాం అని చెప్పి ఫిక్స్ అయినాం. పోయి మన కార్ది ఒక కొత్త స్టిక్కర్ సెట్ చేయాలి. దాని గురించే మాట్లాడదామని చూస్తుంటే 4-5 వారాల నుంచి డేట్లు పోతూనే ఉన్నాయి. ఎప్పుడో January 1st వీక్ లోనే పోదామని అనుకుంటే ఇట్ టుక్ us this long. అదంతా పంచాయతీ ఉంది కాబట్టి వీఆర్ లీవింగ్ హోమ్ ఎర్లీ. పోయి 4 to 5 కాల్ సెట్ చేసి 5:10 అట్లా బయలుదేరితే 6 లోపల అక్కడ ఉండొచ్చు. ఎందుకంటే సాయంత్రం పీక్ ట్రాఫిక్ ఉంటది. మనం టోల్ రోడ్ పైన పోయినా కానీ తొందరగా పోవడం కష్టమే. ఎనీవేస్ ఇప్పుడు అయితే ఇంటికి పోదాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. అసలు Later. We are at time. 4:05 ki call in. We still have 2 minutes. And let's join the call. It's 5:11 and we are done with the meeting. Meeting అయిపోయింది కాబట్టి it is now time for us to go to Hutto. Looks like it's about 50 minutes from here. Let's start. But పోవడానికంటే ముందే I want to do something. Let me show you. I'm taking this with me. మనం డ్రోన్ తీసుకొని దగ్గర ఒక 2 weeks అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎగరేలేదు. I mean కొన్న రోజు ఏదో ఉత్సాహంతో ఇంట్లో ఎగరేసిన అంతే. అది కూడా జస్ట్ ఒక 5 minutes. But today because we are going to another town, maybe కొన్ని కార్వి డ్రోన్ షాట్స్ తీద్దాం. Let's do it. And దానికోసం అసలు ఏం తీయాలో తెలియాలి కాబట్టి ఫస్ట్ బ్యాటరీ పెట్టి ఒకసారి చిన్నగా ప్రాక్టీస్ చేద్దాం. బిల్లింగ్ మీదకి పోయి ఒకసారి ట్రై చేద్దాం. బెస్ట్ ఫిట్ చెక్ చూసి ఎట్లా చూపించాలరా. ఎస్ లెట్స్ గో. ఇట్లా నేను ఇక్కడ నిల్చొని నువ్వు ఇక్కడ నుంచి వస్తుంటే ఫ్రంట్కి వెళ్ళి ఇట్లా డ్రోన్ తీసుకెళ్ళి ఇట్లా పైకి వస్తుంటే షాట్ చేద్దాం. డ్రోన్ షాట్ కోసం బిల్డింగ్ మీదకి వచ్చినాం. లెట్స్ ట్రై ఇట్ అవుట్. ఎక్కడ బాగుంటుంది అంటూ షాట్? అమెజాన్ బిల్డింగ్ మీద నుంచి తీసుకొస్తాం డ్రోన్. అది ఇది ఇష్టం ఉన్నట్టు ఫ్లై చేయొచ్చా మనకు? అసలు చేయొచ్చు అంటే మనం ఇష్టం ఉన్నట్టు అంటే మనం హాబీ కింద చేస్తున్నాం కాబట్టి మనకి అది అవసరం లేదు. అంటే మన లైసెన్స్ అవసరం లేదు. దాన్ని అమ్ముకోవడానికి చేస్తే లైసెన్స్ కావాలంట. మనం అమ్ముతలేం కాబట్టి ఓకే లెట్స్ డూ ఇట్. ఎట్లా ఎగరేయాలో ఏందో మనకి ఇంకా తెలియదు, చూద్దాం. ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలేయాలరా, ఎగిరిపోతుండే. మొన్న కనెక్టింగ్ అని ఉంది. కనెక్ట్ అయిందా? చూసింగ్ సూటబుల్ ఏమేమో వస్తాను. ఓకే కనెక్ట్ అయ్యింది. ఏమైంది మళ్ళీ? గో టు క్వశ్చన్ వస్తాలేమో పక్క. క్యాన్సల్ వెల్లిటేరియా. ఎస్ అన్నీ మన దగ్గర. అరే తొందరగా. గాట్ ఇట్. యువర్ ఫస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ స్టార్ట్. ఆల్రెడీ స్విచ్ టు ఫాలో మోడ్. ఎస్ ఇట్ ఈస్ ఇన్ ఫాలో మోడ్. పించ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ బిలో. ఓ అంతేనా? ఇది పట్టుకొని ఇట్లా అనాలంట. ఏంది అయిపోయిందా? కూడా ఇచ్చుకోండి. ఎటు పోతుందిరా? నేను ఎటు పోతాడు వస్తుందా? ప్లీజ్ పనిచేస్తుంది. నైస్, బాగుందిగా. నైస్. ఆల్ రైట్, డిఫరెంట్ మోడ్. ఏం చేస్తుందిరా సర్కిల్? అమ్మ కొడుతుందా? నేనేం చూస్తారా? ఏం కావాలరా నీకు? తిరగొద్దురా. నేను ఇప్పుడు వస్తుంది అనుకుంటా, చూద్దాం. అవు ఇప్పుడు పనిచేస్తుంది సర్కిల్. మొన్న మనము ఎక్కడ యూటాలో ఒకటి ఇట్లా ఫోన్ పట్టుకొని తిప్పమని చెప్పినాం చూడు, ఇది చేస్తే అయిపోతుండే కదా, రౌండ్ షాట్ వచ్చేస్తుంది. అవుతుంది అనుకుంటా. డీసెంట్, మంచిగా ఉంది. జస్ట్ కంట్రోల్, ఇది ఇంపార్టెంట్. రై ఫస్ట్ ఇట్లా చేయి పెడితే యాక్టివేట్ అవుతుంది. మన చేతిని ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతుంది. ఇట్లా మనం కంట్రోల్ చేయొచ్చు. పామ్ రికగ్నిషన్ ఉంది. 2 చేతులని దగ్గరికి తీసుకొస్తే కెమెరా దగ్గరకు వస్తుంది, అదే డ్రోన్ దగ్గరకు వస్తుంది. దూరం తీసుకెళ్తే దూరం పోతుంది. అండ్ ఇట్లా అంటే ట్రాకింగ్ ఆగిపోతుంది. ట్రాకింగ్ అయిపోతే ఏం చెప్తారా? ట్రాకింగ్ అయిపోయాక ఇట్లా పెట్టి చేతిలోకి వచ్చి ఆగిపోతుంది. నైస్. ఓకే లెట్స్ డూ ఇట్. ఓకే యాక్టివేట్ అయింది, నాకు తెలుస్తుంది. రే వీడియో తీరా, వేరే యాంగిల్ ఇటు వచ్చింది. రే అవుతుందిరా. జడాయ్ దగ్గరికి. చాలు. గో అప్ లెఫ్ట్. వాట్ కమ్ క్లోజర్. దగ్గర రారా. వెయిట్. గాలికి. వావ్
నైస్. సో ఫస్ట్ మెథడ్ దీన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఆల్రెడీ ట్రై చేసినాం. ఇక్కడ చిన్న స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ పైన మనకి ఒక 4-5 డిఫాల్ట్ మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్ సెలెక్ట్ చేసి మనం ఇట్లా చేతిలో పట్టుకొని బటన్ ప్రెస్ చేస్తే టేక్ ఆఫ్ అయిపోతుంది అండ్ చేతితో మనం డైరెక్ట్ కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ మోడ్ ఏంటి అంటే డైరెక్ట్ మన ఫోన్ ని బ్లూటూత్ తోని దీనికి కనెక్ట్ చేసి ఫోన్ నుంచి కూడా మనం కావాల్సినట్టు యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. అది కూడా ట్రై చేసిన. అండ్ నౌ ఇస్ ద థర్డ్ ఆప్షన్ దట్ వీఆర్ ట్రైయింగ్, విచ్ ఇస్ విత్ ద జాయ్స్టిక్ కనెక్ట్ చేసిన. నౌ దీన్ని టేక్ ఆఫ్ చేసి సెట్ చేద్దాం. మనీష్, ఇప్పుడు నువ్వే టేక్ ఆఫ్ చేయాల్సింది. దాన్ని పట్టుకొని ఉండు, ఇట్ విల్ టేక్ ఆఫ్. ఎస్ కార్. ఓకే, లెట్ మీ షో యూ. ఆల్ రైట్, ఇది యాక్టివ్ ట్రాక్ ఆన్ ఉన్నట్ట. ఇది ఆగిపోతుందా యాక్టివ్ ట్రాక్? ఆల్ రైట్. సో లుక్స్ లైక్ ఇప్పుడు మన కార్ని మనం ట్రాక్ చేయొచ్చు. ఈ జాయ్స్టిక్ ఉంది కాబట్టి మనకి కార్ని కూడా ట్రాక్ చేసే ఆప్షన్ వచ్చింది. ఇఫ్ నాట్ మనకి ఇది రాకపోతుండే. వాట్ ఆల్ డూ ఇస్, నేను ఇప్పుడు కార్ని ఒకసారి నడపడానికి చూస్తా. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఇప్పటికైతే అక్కడ ఉంది. ఒకసారి కార్ని ఇట్లా పార్కింగ్ లో అట్లా రౌండ్ గా తిప్పుదాం. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఫాలోస్ అస్. ఓ అరే, ఇది కూడా ఉందిరా దీంట్లో. మనం అది సెలెక్ట్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి. అరే క్రేజీ షిట్ డూడ్. బాగుందిరా. అరే షార్ట్ అరే గంత దూరం పోయింది బ్రా. లో బ్యాటరీ ట్రై. ఇంకా బ్యాటరీస్ ఉన్నాయిలే మన దగ్గర. వస్తలేదండి. వస్తుంది రిటర్న్ టు హోమ్ కూడా అదే వస్తుంది. RTH అయిపోతుంది. వస్తుంది అదే వస్తుంది. ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ చేసినాం రా? దీని మీద నుంచి కదా, దాని మీదకే వస్తుందేమో. లుకింగ్ డౌన్ ఆన్ us. క్రేజీ ఉంది కదా. 24% ఉన్నట్టు దేరా ఛార్జింగ్. అంటే 40 కంటే తక్కువ ఉంటే వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. అట్లా ఎక్కడి నుంచి ఎగ్రేసినామో ఎగ్జాక్ట్ అక్కడికే వచ్చి ఆగుతుందిరా. కిందకి అవుతుందా పాపం. A few moments later. మనం ఈ కార్ తీసుకొని ఈ రోజుకి 100 days అవుతుంది. హోండా సివిక్ స్పోర్ట్ టూరింగ్ 2025 హైబ్రిడ్. 100 days లో 4000 miles తిప్పిన. అండ్ కార్ కోసం బాగానే ఖర్చు పెట్టినాం. ఇంకా మస్తు EMI కూడా ఉంది. బట్ టు బి ఆనెస్ట్, ఐ లవ్ దిస్ కార్. జీరో రిగ్రెట్స్ రామా. ఆల్సో ఇది మన లైఫ్ లో ఫస్ట్ కార్ కదా, అందుకే ఐ లవ్ ఇట్ ఈవెన్ మోర్. దగ్గర కార్ కి $31,000 అయింది. ప్లస్ మెక్వీన్ ది వ్రాప్ కోసం, యాక్సరీస్ కోసం, ఇన్స్టాలేషన్స్ కోసం పైన నుంచి ఒక 3-4 వేలు ఎక్స్ట్రా ఖర్చు అయింది. సో దగ్గర $35,000 అయింది. ఇప్పుడు ఇంకా కార్ కి వెనకాల ఒక స్పాయిలర్ సెట్ చేయాలి. అండ్ టైర్స్ కూడా మెక్వీన్ కి మ్యాచ్ అయ్యేటట్టు మాడిఫై చేయాలి కాబట్టి దానికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. బట్ అది కూడా సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ $31,000 లా ఐ స్టిల్ హ్యావ్ అబౌట్ $26,000 లెఫ్ట్ ఆన్ ద లోన్. ఇప్పుడు ఇక ఈ కార్ ది 100 days రివ్యూస్ చూద్దాం. అగైన్ ఇది మన ఫస్ట్ కార్ కదా, సో ఐమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. క్రేజీ అండ్ నైస్ రిలయబుల్ కార్. ఐ లవ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఈ కార్ ని ఆస్టిన్ ట్రాఫిక్ లా, ఇంకా డైలీ లైఫ్ సిచువేషన్స్ లైక్ గ్రోసరీస్ కి కానీ ఇంకా వేరే చిన్న పనులకు వాడతా. కొన్నిసార్లు ఇట్లా చిన్నగా డాలస్ కి, హ్యూస్టన్ కి రోడ్ ట్రిప్పులు కూడా ఇచ్చినాం. లెట్ మీ టెల్ యూ వాట్ ఇట్స్ రియలీ లైక్ లివింగ్ దిస్ కార్. పాయింట్ నంబర్ 1, స్మూత్నెస్. కార్ అయితే ఎక్స్ట్రీమ్లీ స్మూత్ రా మావా. అంటే మనది హైబ్రిడ్ బండి కదా, సో పెట్రోల్ కి ఇంకా ఎలక్ట్రిసిటీకి మంచిగా స్మూత్ ఎఫర్ట్లెస్ ట్రాన్సిషన్ ఉంటుంది. కార్ లో మొత్తం మనకి 4 డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చిండు. నార్మల్ ఒకటి, ఎకానమీ ఒకటి, స్పోర్ట్ ఒకటి, అండ్ ఒక కస్టమ్ మోడ్ ఒకటి మనం సెట్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ కొంచెం జైమన్ పోదాం అనుకున్నప్పుడు స్పోర్ట్ మోడ్ పెట్టుకొని పోతా. ఇంజన్ మంచిగా సర్రన్ పోతుంది, క్రేజీ ఉంటుంది. లైట్ గా పెట్రోల్ సేవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎకానమీ పెట్టుకొని పోతా. అండ్ పాయింట్ నంబర్ 2, ఫీచర్స్. ఐ థింక్ హోండా సివిక్ లా టాపెస్ట్ ఎండ్ తీసుకొని చాలా మంచి పని చేసిన. ఇది హోండా సివిక్ హైబ్రిడ్ స్పోర్ట్ టూరింగ్ బండి. 2025 లా హైయెస్ట్ ఎండ్ మోడల్ కదా. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ దిస్ కార్, ఎస్పెషల్లీ ఇన్ఫోటైన్మెంట్ ది ఇంకా క్రూజ్ కంట్రోల్స్ ది చాలా కన్వీనియంట్ గా సీమ్లెస్ గా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వైర్లెస్ కార్ ప్లే. డైరెక్ట్ మనం కార్ లోకి ఎక్కగానే బ్లూటూత్ నుంచి డైరెక్ట్ వైర్లెస్ కార్ ప్లే కనెక్ట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ కన్వీనియంట్ అండ్ సీమ్లెస్. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్స్. మంచిగా దీంట్లో అడాప్టివ్ క్రూజ్ ఉంది. ఆన్ చేసి సెట్ చేసుకుంటే మంచిగా బ్రేక్ వేసుకుంటుంది. ఇట్స్ వెరీ రిలయబుల్. బట్ 100% రిలయబుల్ కాదు. కొన్నిసార్లు లైట్ గా హార్ట్ ప్యాంట్ లోకి వచ్చిన సిచువేషన్లు కూడా అయినాయి. క్రూజ్ కంట్రోల్ మీద 100% రిలై అయితే కాలేము. బట్ ఇట్ డస్ అ డీసెంట్ జాబ్. నెక్స్ట్ వీ హావ్ ఎవ్రీథింగ్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ అ కార్. వన్ థింగ్ ఐ డిడెంట్ థింక్ దట్ ఐ నీడెడ్ ఈస్ దిస్ సన్ రూఫ్. మంచిగా ఓపెన్ చేసి హైవేల మీద కానీ ఏమన్నా బయటకు పోయేటప్పుడు ఇట్లా వైబ్ అవ్వచ్చు పాటలు పెట్టుకొని. క్రేజీ, ఐ లైక్ ఇట్ సో మచ్. నెక్స్ట్ ఐ థింక్ మోస్ట్ యూస్డ్ ఏంది అంటే కార్ లా హీటెడ్ సీట్స్ రా. కార్ ఎక్కగానే హీటెడ్ సీట్ ఆన్ చేసుకొని కూర్చుంటా. ఫర్ సమ్ రీజన్ అలవాటు అయిపోయింది, మజా వస్తుంది. అండ్ ఫీచర్స్ పక్కన పెడితే పాయింట్ నెంబర్ 3, ఇది ఫస్ట్ కార్ కాబట్టి, ఇది మన ఫస్ట్ కార్ కాబట్టి, స్టిల్ రిలేటివ్లీ ప్రెటీ న్యూ కాబట్టి, టు బి ఆనెస్ట్ ఎవ్రీ డ్రైవ్ ఇన్ హియర్ ఫీల్స్ ఎక్సైటింగ్. మజా వస్తుంది. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విషయం, అండ్ ఈ కార్ గురించి నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన విషయం, ఇట్స్ ఆఫ్ కోర్స్ ద మెక్వీన్ డీకాల్. బయట నుంచి కార్ ది ఆ మెక్వీన్ వైబ్ వస్తుంటే క్రేజీ ఉంటది. మనం యాక్చువల్లీ మెక్వీన్ సెట్ చేద్దాము అనే ఇంటెన్షన్ తోనే ఏ కార్ తీసుకుందాము అని ఆలోచించి ఈ కార్ తీసుకున్నాం కదా. ఐ థింక్ ఇట్ టర్న్ అవుట్ అమేజింగ్. నార్మల్ గా కార్ తీసినప్పుడు ప్రతిరోజు కార్ ని చూసి జనాలు ఇట్లా మంచి స్మైల్ ఇస్తారు. కొన్నిసార్లు కార్ ని చూసుకుంటే త్లాగం అవుతారు. అండ్ ఆనెస్ట్లీ ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. మన కార్ ని చూసి కొన్ని ఫేస్ లో స్మైల్ వచ్చిందంటే సెట్ కదా. దట్స్ అమేజింగ్. అండ్ నెక్స్ట్ కొంచెం టెక్నికల్ పంచాయతీ మాట్లాడితే, ఇప్పటిదాకా చెప్పినట్టు 100 రోజులలో 4000 మైళ్ళు నడిపిన. ఈ కార్ లో నాకు యావరేజ్ మైలేజ్ గ్యాలన్ కి 36 మైల్స్ వస్తుంది. అఫీషియల్ నంబర్ ఎంతనో గుర్తులేదు కానీ నాకైతే 36 వస్తుంది, విచ్ ఇస్ వెరీ డీసెంట్. ఐ థింక్ నాకు కార్ ని ఫుల్ ట్యాంక్ చేయడానికి దగ్గర $20 అట్లా అవుతుంది.
అవుతుంది. ఫర్ మీ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. మేబీ ఆస్టిన్ లో ఫ్యూయల్ కొంచెం చీప్ కాబట్టి కావచ్చు, బట్ ఫ్యూయల్ కోసం అయితే నేను ఏదో ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తలేదు. ఆల్సో ఈ పాయింట్ వరకు నాకు మెయింటెనెన్స్ ఇష్యూ కూడా ఏం రాలేదు. ఇట్స్ వెరీ వెరీ స్మూత్ అండ్ నేను మెయింటెనెన్స్ కోసం ఏం ఖర్చు కూడా పెట్టలేదు. వెల్ ఎక్సెప్ట్ ఫర్ మొన్న కార్ వాష్ చేపించినాం కదా, అది కాకుండా. నెక్స్ట్ పాయింట్ ఇన్సూరెన్స్. కార్ కొన్న రోజే గైకోలో 6 months కి ఇన్సూరెన్స్ తీసుకున్నా. 1 time పేమెంట్ చేసి ఉండే. నాకు అరౌండ్ $745 కి 6 months ఇన్సూరెన్స్ వచ్చింది. అంటే రఫ్ గా మంత్ కి $125 అట్లా పడ్డది. అండ్ మంత్లీ కార్ ఈఎంఐ $526 పడుతుంది. ఇప్పటిదాకా చెప్పినట్టు టోటల్ ప్రైస్ కార్ ఎంత అంటే $31,000 అయింది. ఇంట్రెస్ట్ పింట్రెస్ట్ అంతా కలిపి ఇంకా అరౌండ్ $26,000 మనం కట్టేది. అండ్ కార్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఎట్ ఆల్. మనం ఎక్విన్ గార్డ్ ఈ పాయింట్ వరకు నాకు ఒక్క ప్రాబ్లం కూడా ఇయ్యలేడు. ఎవ్రీథింగ్ వర్క్స్ పర్ఫెక్ట్లీ. ఐ హోప్ అండ్ ఐ విష్ ఇట్ స్టేస్ ద సేమ్. బట్ పర్ఫెక్ట్ అంటే ఎస్ పర్ఫెక్టే, అంతగానం పర్ఫెక్ట్ అంటే కాదు. ఈ కార్లు ఇంకొకటి ఉంటే బాగుంటది కదా అని ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక ఏంది అంటే ముందల కార్ ది హుడ్ ఉంటది కదా, ఇంజన్ పైన డబ్బా మూత, అది మెటల్ ఉంటే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే మన కెమెరాకి ఇక్కడ మెటల్ మౌంట్ ఉంది. డైరెక్ట్ మనం దాని మీద మౌంట్ చేసేసి కార్ బయట నుంచి వితౌట్ ఎనీ ఎక్స్ట్రా యాక్సరీస్ మంచిగా మ్యాగ్నెట్ తో మౌంట్ చేసేసి వీడియోస్ రికార్డ్ చేయడానికి వస్తుండే. మనం ఇప్పుడు వేరే మౌంట్ లో అవి సెట్ చేస్తే సెట్ అవుతుంది కానీ డైరెక్ట్ మెటల్ సర్ఫేస్ ఉంటే ఇంకా బాగుంటుండే. ఇది బాగా నీష్ ప్రాబ్లం అనుకో. మనం కొంచెం వీడియోలు ఎక్కువ రికార్డ్ చేస్తుంటాం కాబట్టి అది ఉంటే బాగుంటది అనిపిస్తుంది. బట్ అది టెక్నికలీ కరెక్టేనా, రిలయబుల్ గా ఉంటుందా, ఇక్కడ యాక్సిడెంట్ అయితే మన ఇంపాక్ట్ అవుతుందా అంత ఆలోచిస్తలేను. బట్ జస్ట్ వీడియోస్ రికార్డ్ చేయడం కోసం ఆ మెటల్ సర్ఫేస్ ఉంటే మంచిగా ఉంటుండే కావచ్చు. ఆల్సో బయట హుడ్ మీద కాకుండా ఇక్కడ చిన్న చిన్న మెటల్ పాయింట్స్ ఉంటే కూడా బాగుంటుండే కావచ్చు. అగైన్ అది నీష్ ప్రాబ్లం, బట్ స్టిల్ ఉంటే బాగుంటుండే. సో ఓవరాల్ ఒక రిలయబుల్ కార్ కావాలి, స్మూత్ డ్రైవింగ్ కావాలి, మంచి బడ్జెట్ లో మంచి మైలేజ్, మంచి ఫీచర్స్, ఓవరాల్ ఒక ఎఫిషియెంట్ ప్యాకేజ్ కావాలి అంటే ఆల్సో ఇది మీ ఫస్ట్ కార్ అయితే కూడా ఐ థింక్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ చాయిస్. సో ఓవరాల్ 100 days వాడిన తర్వాత కూడా ఐ థింక్ ఐ వుడ్ బై దిస్ అగైన్. జీరో రిగ్రెట్స్. ఐ లవ్ డ్రైవింగ్ ఇట్ ఎవ్రీ డే. అంటే 100 రోజులైనా కానీ వైబ్ మాత్రం ఫస్ట్ రోజు బండి నడుపుతున్నట్టే ఉంది. దట్స్ అమేజింగ్ రైట్? ఎనీవేస్ లెట్స్ నౌ గో టు హట్టో. మన కార్ ది నంబర్ ప్లేట్ మార్చిన తర్వాత కార్ టోల్ పాస్ కోసం నంబర్ ప్లేట్ అప్డేట్ చేయలేదు. ఇప్పుడే WTT 12345 నుంచి San Giroకి మనీష్ భాయ్ అప్డేట్ చేసిండు. అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద టోల్ రోడ్. టోల్ రోడ్ కాకుండా నార్మల్ రోడ్ లో పోతే దగ్గర ఒక 50 minutes ఏమో ఉండే. టోల్ రోడ్ పెడితే 30 minutes అయింది. ఆ 30 minutes అయినా కానీ మనం ఇప్పటిదాకా టైం పాస్ చేసినాం కాబట్టి 6:20కి రీచ్ అవుతామంట. ఆల్ సెట్, లెట్స్ గో. A little later. వీఆర్ ఆల్మోస్ట్ హియర్. బట్ మనం కష్టపడి డ్రోన్ అంతా టెస్ట్లు చేసినాం కాబట్టి ఒకసారి కొంచెం ఇక్కడనే ఎగ్రేస్ ట్రై చేద్దాం. లెట్స్ డూ ఇట్. ఆల్ రైట్, it's going up. Looks like it is working. Drone shot తీస్తుండు. All right, it's in the air and we can fly it now. ఎట్లా వేద్దాం రా, ఇప్పుడు నడపాలి కదా మనం. నువ్వు పెట్టరా, నువ్వే Fకి పెట్టు. స్టార్ట్ చేసి అది స్టార్ట్ అయిన తర్వాత F పెట్టాను అంతే కదా. అంటే ఇక్కడ ముందర పెట్టి అది రౌండ్గా తిరుగుకుంటూ రికార్డ్ చేస్తుంది. నాట్ నౌ, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. స్టార్ట్ అయినాక F మీద ఒత్తుమన్నావు అంతే కదా. అంతేరా, ఒక్క నిమిషం ఆగు. ఇట్లా పెడితే ఇట్లా రౌండ్ వస్తుంది. అదే నువ్వు అక్కడ క్లిక్ చేసినా కానీ అట్లనే తిరుగుతుంది కదా. సో లుక్స్ లైక్ ఇట్ ఇస్ ట్రాకింగ్ అస్ అండ్ హోప్ తిరుగుతుంది అనుకుంటున్నా. చూద్దాం. లెట్స్ గో. ఇట్స్ వర్కింగ్. లుక్స్ లైక్ ఇట్స్ వర్కింగ్. ఎక్కువ స్పీడ్ పోతే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఏబుల్ టు ఫాలో అస్. ఇప్పటికైతే ఇట్స్ డూయింగ్ అ గుడ్ జాబ్ ట్రాకింగ్ అస్. ఇట్స్ డూయింగ్ అ డీసెంట్ జాబ్. ముందర చూడు ఎట్లా కొట్టుకుంటుందో అది పాపం. కనిపిస్తుందా ఇంట్లో ఫోకస్ అయితే లేదు. చచ్చిపోతుండ్రు వాడు. అప్పటి నుంచి మన డ్రోన్ షాట్ రికార్డ్ అవుతలేదురా. ఇప్పుడు అవుతుందిరా. ఓకే, లెట్స్ డూ ఇట్ అగైన్. ఆడుకుంటున్నావారా? అరే తాకిందిరా దానికి గోడకి. సరే వస్తుందిలే, కింద పడ్డదా. రిటర్న్ టు హోమ్ కొడదాం. కొలిజన్ డిటెక్షన్ ఏమైందిరా? నాకేం తెలుసు. నేను దిక్కు పెట్టినా కానీ కొలిజన్ డిటెక్షన్ అవుతుంది అనుకున్నా. సరే వెనకాలకు పోయి తీసుకుందాం దా. వచ్చేటట్లేదా? వచ్చేటట్లేదు. చెక్ ప్రొపెల్లర్స్ అట్రా ఏం చేసినారా? ఏం కాదు దానికి అని ఉంటుంది. అరే వెనకాల వాడు వచ్చి వాడు తీస్తున్నాడు రా బయటికి. వాడు మనిషి ఉన్నాడు. ఎటు సైడ్ రాకిందిరా? ఇటే అదే కదా. కింద పడిపోయిందిరా. దానికి ఇట్లా అని వచ్చి దానికి గుద్దుకొని దగ్గర పడిపోయాడు మనోడు. నైస్ షాట్. ప్రౌడ్ ఆఫ్ యూ రా, ప్రౌడ్ ఆఫ్ యూ. గుర్తుందా లేదా? ఇప్పుడు ట్రై చేద్దాం ఇంకోసారి. ఒకసారి ట్రై చేద్దాం. పని చేస్తుందో లేదో అని కొంచెం డౌట్ కొడుతుంది. చేసేటట్టే ఉందిగా. ఓకే ఓకే, ఐ కెన్ సీ ప్రొపెల్లర్కి దెబ్బ తాకింది. కనిపిస్తుంది, అది ఎగురుతుంది. ప్రొపెల్లర్ కానీ దెబ్బ తాకింది. ఐ కెన్ సీ ఇట్. మళ్ళీ కింద పడ్డా. హోమ్ పాయింట్ ఇది పెట్టినా కదా, అటు సైడ్ పడ్డది.
ఆల్ రైట్ అండ్ Fly in well lit, textured environments. ఆఫ్. ఈ ప్రొపెల్లర్ గార్డ్ ఉంది కదా వచ్చింది, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ప్లాస్టిక్. అది కిందికంటే అయిపోతుంది. హోల్డ్ ఇట్, డన్. అంతేగా డన్ కాదు ఇది. అంతేగా ప్రొపెల్లర్ గార్డేగా. ఓకే ఇది అటాచ్ ఉండే అనుకుంటారా? అటాచ్ ఉండదా? తీయచ్చు, ప్రిటీ షూర్. మరి ఇది ఇట్లా దాని పైన ఉంది, మనది ముందరికి వస్తుంది ఇది ఇక్కడ. ఓ ఐ థింక్ దీన్ని హోల్లోకి పెట్టాలి. యా అంతే, ఆ హోల్లోకి పెడితే సెట్. క్లిక్ సౌండ్ వస్తే డన్నా. డన్, ఆల్ సెట్. గుడ్ యాజ్ న్యూ. కెమెరా ఖరాబ్ కాకుండా ఉంటే అదే హ్యాపీ. వీడియో అయితే బాగానే వచ్చింది, సో ఐ థింక్ ఇట్ ఇస్ నైస్. ఆల్ రైట్, లెట్స్ గో. ఆల్రెడీ వచ్చేసినాం. డ్రోన్ ఎగ్రేడ్ ఇంకా బాగా నేర్చుకోవాలని అర్థమైంది. ఎనీవేస్ లెట్స్ గో. అంటే విండ్ మరీ ఎక్కువ ఉంది కాబట్టి ఏం అనలేంలే, తప్పలేదు. బట్ ఎనీవేస్ వీఆర్ హియర్. ఏ హాయ్ డాన్, హౌ ఆర్ యూ? Pretty good. You want this? Yep. So how big you want it? Yeah, I'm thinking maybe from here to here or something like that. Yes. Like 15? 12 maybe? A feet? 12? Okay. 12? So by 3 maybe? What do you think makes more sense? Like the height of it? Yeah, Should we go for by 3, yeah. 3? All right, let's do 3 then. Or should we go even smaller than 3? 2.5? 2. Okay. What do you think? Like, I mean, 2.5 is pretty good. We can do it at 1 feet by 2.5. That's fine. so can you show me again, like how much is 1 feet by 2.5? Okay. All right, looks pretty good. Later that day. ఆల్ రైట్, వచ్చిన పని అయిపోయింది. అసలు ఇప్పుడు వచ్చి ఏం చేసినాం అంటే వెరీ సింపుల్ థింగ్. మన కార్ది కొత్త స్టిక్కర్ కోసం డైమెన్షన్స్ మెజర్ చేయించినాం అంతే. సో ఇక్కడ ఐమ్ థింకింగ్ టు హ్యావ్ మై యూజర్ నేమ్. దానికోసం డైమెన్షన్స్ ఏంది, వేరే వెంతున్నాయి ఒకసారి మెజర్ చేస్తే కొంచెం యాక్యురేట్గా వాడు ప్రింట్ చేయొచ్చు కదా అని చెప్పేసి రమ్మనుండే. అండ్ వీఆర్ డన్ విత్ దాట్. రేపు ఇదే టైంకి వస్తే అప్పటిలోపల ప్రింట్ చేసి సెట్ చేసేస్తానన్నాడు. వీ కెన్ కమ్ హియర్ టుమారో అండ్ గెట్ ఇట్ ఇన్స్టాల్. ఎనీవేస్ లెట్స్ గెట్ బ్యాక్. Later that night. పని అయిపోయింది కాబట్టి ఇంటికి పోకుండా మన దగ్గర ఏఎంసీ పాస్ ఉంది కదా, వీ కేమ్ హియర్ టు మూవీస్ టు వాచ్ క్రైమ్ 101. మన తార్ బాబాయ్ ఇది, హల్క్ బాబాయ్ కూడా ఉన్నాడు. క్రేజీ. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ గెట్ ద రిసీప్ట్ ఫర్ దిస్? యప్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.